హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శివ. ప్రతిరోజు మీరు గూగుల్ క్రోమ్ వాడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే మనలో 90% పీపుల్ గూగుల్ క్రోమ్ ని కేవలం వెబ్సైట్ ఓపెన్ చేయడానికి, బేసిక్ బ్రౌజింగ్ కోసం మాత్రమే వాడుతూ ఉంటారు. కానీ నమ్మండి, దాని వెనుక హిడెన్ సూపర్ పవర్స్ తో పెద్ద ప్రపంచమే దాగి ఉంది. ఇవి తెలిస్తే మీ బ్రౌజింగ్ ఎక్స్పీరియన్స్ పూర్తిగా మారిపోతుంది. లాస్ట్ టైం మనం విఎల్సి ప్లేయర్ సీక్రెట్ వీడియోని పెద్ద సక్సెస్ చేసి మన ఛానల్ కి సూపర్ బూస్ట్ ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఆ వీడియోని ఇంకెవరైనా చూడకపోతే ఐకార్డ్లో అండ్ ఎండ్ స్క్రీన్లో పెట్టాను, తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి. ఈరోజు అందరికీ తెలిసిన క్రోమ్లో చాలా మందికి తెలియని 10 మైండ్ బ్లోయింగ్ ఫీచర్ని డీకోడ్ చేద్దాం. అది మీ ల్యాప్టాప్లోనే కాదు, మొబైల్లో కూడా ఎలా పనిచేస్తుందో ప్రాక్టికల్గా చూపిస్తాను. వీడియో ఎండింగ్లో మీకోసం ఒక అదిరిపోయే బోనస్ ట్రిక్ ఉంచాను. పొరపాటున ఇంపార్టెంట్ ట్యాబ్ క్లోజ్ చేస్తే ఒక్క సెకండ్లో మ్యాజిక్ లా వెనక్కి ఎలా తీసుకురావాలో లాస్ట్లో చూపిస్తాను. అది పక్కా లైఫ్ సేవర్ కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంపార్టెంట్లీ ఇందులో సీక్రెట్ నెంబర్ 1 అండ్ సీక్రెట్ నెంబర్ 3 మీ సిస్టమ్కి పక్కా లైఫ్ సేవర్స్. ఇంకెందుకు ఆలస్యం, మనం మొదటి సీక్రెట్తో స్టార్ట్ చేద్దాం. మొదటి సీక్రెట్, క్రోమ్ రిమోట్ డెస్క్టాప్. మీరు మీ సిస్టమ్ని ఎక్కడి నుండైనా కంట్రోల్ చేయగలరని మీకు తెలుసా? అది కూడా ఎలాంటి పెయిడ్ అప్లికేషన్ లేకుండా కేవలం క్రోమ్తోనే. క్రోమ్లో ఉన్న రిమోట్ డెస్క్టాప్ ఫీచర్తో మీరు మీ హోమ్ పీసీని ఆఫీస్ నుండి లేదా ఆఫీస్ పీసీని హోమ్ నుండి యాక్సెస్ చేయొచ్చు. అంతేకాదు, ఇంట్లో ఉన్న మీ కంప్యూటర్ని మీ చేతిలో ఉన్న మొబైల్తో కూడా యాక్సెస్ చేయొచ్చు. అది ఆండ్రాయిడ్ అయినా ఐఓఎస్ అయినా. ఇప్పుడు ఇది ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. లెట్స్ డైవ్ ఇన్. దీనికోసం ఫస్ట్ మీ సిస్టమ్ని ఎలా రెడీ చేయాలో చూద్దాం. ఇప్పుడు మీ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. సెర్చ్లో వెబ్ స్టోర్ అని సెర్చ్ చేయండి. గూగుల్ క్రోమ్ వెబ్ స్టోర్ని ఓపెన్ చేయండి. ఇక్కడ టాప్లో ఉన్న సెర్చ్ బార్లో క్రోమ్ రిమోట్ డెస్క్టాప్ అని టైప్ చేసి క్రోమ్ రిమోట్ డెస్క్టాప్ ఎక్స్టెన్షన్ని సెలెక్ట్ చేయండి. ఇప్పుడు యాడ్ టు క్రోమ్ అనే బటన్ పై క్లిక్ చేసి యాడ్ ఎక్స్టెన్షన్ పై క్లిక్ చేసి ఇన్స్టలేషన్ కంప్లీట్ చేయండి. ఇప్పుడు ఇన్స్టాల్ అయిన ఎక్స్టెన్షన్ మీద క్లిక్ చేసి కాన్ఫిగరేషన్ పేజ్ని ఓపెన్ చేయండి. ఇక్కడ చూడండి, మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. అందులో ఫస్ట్ ఆప్షన్ యాక్సెస్ మై కంప్యూటర్ స్క్రీన్ మీద క్లిక్ చేయండి. ఈ సెటప్ కోసం ఒక అడిషనల్ అప్లికేషన్ సపోర్ట్ అవసరం ఉంటుంది. కింద చూడండి, ఇక్కడ ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేయండి. ఇది పెద్దగా మీకు ఇన్స్టలేషన్ ప్రాసెస్ ఏమి ఉండదు, జస్ట్ 1 టైంలో క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు లెఫ్ట్లో ఉన్న రిమోట్ యాక్సెస్ మీద క్లిక్ చేసి సెటప్ని టర్న్ ఆన్ చేయండి. మిమ్మల్ని సిస్టమ్ నేమ్ అడుగుతుంది. మీ సిస్టమ్ లొకేషన్ నేమ్ కానీ లేదా మీ సిస్టమ్కి మీకు నచ్చిన నేమ్ ఇచ్చి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు 6 డిజిట్ పిన్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ 6 డిజిట్ పిన్ని ఎంటర్ చేసి స్టార్ట్ మీద క్లిక్ చేయండి. డన్. మీ సిస్టమ్ ఇప్పుడు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకో సిస్టంలో కూడా కావాలనుకుంటే సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు క్రోమ్ రిమోట్ డెస్క్టాప్ని ఇన్స్టాల్ చేయండి. కానీ ఒక ముఖ్యమైన విషయం, 2 సిస్టంలో కూడా సేమ్ గూగుల్ అకౌంట్తో లాగిన్ అయి ఉండాలి. అంటే సేమ్ జీమెయిల్ ఐడితో మీరు 2 సిస్టమ్స్లో క్రోమ్లో లాగిన్ అయి ఉంటేనే ఈ ఫీచర్ అనేది పనిచేస్తుంది. చూశారు కదా, ఇక్కడ 2 సిస్టమ్స్ పేర్లు మనకి విజిబుల్ అయ్యాయి. ఎందుకంటే 2 ఒకే అకౌంట్తో లాగిన్ అయి ఉన్నాయి కనుక 2 సిస్టమ్స్ పేర్లు మనకి ఇక్కడ క్లియర్గా విజిబుల్ అవుతున్నాయి. అంతే. ఇప్పుడు ఒక సిస్టమ్ నుండి ఇంకో సిస్టమ్కి డైరెక్ట్గా కనెక్ట్ చేయొచ్చు. సో మీరు ఇప్పుడు హోమ్ పీసీని ఆఫీస్ నుండి లేదా ఆఫీస్ పీసీని హోమ్ నుండి కూడా యాక్సెస్ చేయొచ్చు. అంతేకాదు, ఇందులో ఒక అస్సలైన మ్యాజిక్ ఉంది. అదేంటంటే ఈ 2 సిస్టమ్స్ని కూడా మీరు సింపుల్గా మొబైల్తో యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు మీ మొబైల్ నుండి సిస్టమ్కి ఎలా కనెక్ట్ అవ్వాలో చూద్దాం. మొబైల్లో క్రోమ్ రిమోట్ డెస్క్టాప్ యాప్ ఓపెన్ చేయండి. అదే క్రోమ్ అకౌంట్తో లాగిన్ అవ్వండి. మీ సిస్టమ్ నేమ్ లిస్ట్లో కనిపిస్తుంది. దాని మీద జస్ట్ ట్యాప్ చేయండి. మీరు ముందుగా సెట్ చేసిన పిన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంతే. ఇప్పుడు మీ మొబైల్ నుండి మీ కంప్యూటర్ పూర్తిగా కంట్రోల్ చేయొచ్చు. చూడండి, ఇక్కడ నా మొబైల్ నుండే నేను ఆఫీస్ సిస్టమ్ లేదా హోమ్ సిస్టమ్ని ఈజీగా కంట్రోల్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ సీక్రెట్, ద ఓమ్ని బాక్స్ మ్యాజిక్. మనం పైన యూఆర్ఎల్ టైప్ చేసే అడ్రస్ బార్ ఉంది కదా, దాన్ని ఓమ్ని బాక్స్ అని కూడా అంటారు. ఇది జస్ట్ వెతకడానికి మాత్రమే కాదు, ఇదొక పవర్ఫుల్ క్యాలిక్యులేటర్. డైరెక్ట్గా అడ్రస్ బార్లో మీ క్యాలిక్యులేషన్, ఎగ్జాంపుల్ 250 × 40 అని టైప్ చేయండి. ఎంటర్ క్లిక్ చేయండి. అంతే. చూడండి, కింద ఆన్సర్ వచ్చేస్తుంది. అంతేకాదు, డాలర్ని రూపీస్లోకి మార్చాలన్నా డైరెక్ట్గా మొబైల్లో సిస్టంలో కానీ ఇక్కడే 100 రూపీస్ టు $1 అని టైప్ చేస్తే వాల్యూ వచ్చేస్తుంది.
టైం సేవింగ్ అంటే ఇదే కదా. నెక్స్ట్ సీక్రెట్ 3 మెమరీ సేవర్ మోడ్. ఇది నా ఫేవరెట్. క్రోమ్లో ఎక్కువ ర్యామ్ లాగేస్తుంది, ల్యాప్టాప్ హ్యాంగ్ అయిపోతుంది అని అందరికీ ఒక మిత్ ఉంది. దానికి క్రోమ్ వాళ్ళే ఒక సాలిడ్ సొల్యూషన్ ఇచ్చారు. ఇది స్పెషల్గా మీ సిస్టమ్ అండ్ ల్యాప్టాప్ యూజర్లకు మాత్రమే, మొబైల్ యూజర్లకు కాదు. రైట్ సైడ్ 3 డాట్ మీద క్లిక్ చేయండి. బాటంలో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. మీ క్రోమ్ సెట్టింగ్స్లో లెఫ్ట్ సైడ్ పర్ఫార్మెన్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మెమరీ సేవర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని వెంటనే ఆన్ చేయండి. ఇక్కడ చూడండి, మీకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి: మోడరేట్, బ్యాలెన్స్, మ్యాక్సిమం. ఇప్పుడు నేను బ్యాలెన్స్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. దీనివల్ల లాభం ఏంటంటే, మీరు పైన 20 ట్యాబ్స్ ఓపెన్ చేసి ఉంచినా సరే, మీరు చూడకుండా పక్కన వదిలేసిన ట్యాబ్స్ అన్నీ ఆటోమేటిక్గా స్లీప్ మోడ్లోకి పంపిస్తుంది. దీనివల్ల మీ కంప్యూటర్కి ఊపిరాడుతుంది, అసలు హ్యాంగ్ అనేదే అవ్వదు. మీరు ఏ ట్యాబ్లోనైతే వర్క్ చేస్తారో ఆ ట్యాబ్ మాత్రమే వర్కింగ్లో ఉంటుంది. నెక్స్ట్ సీక్రెట్ 4 మీరు మీ సిస్టంలో ఏదైనా మంచి ఆర్టికల్ లేదా వీడియో చూస్తున్నారు కదా, దాన్ని వెంటనే మీ ఫోన్లోకి పంపించాలి. వాట్సాప్ వెబ్ ఓపెన్ చేసి లింక్ కాపీ చేసి పంపాల్సిన పనే లేదు. జస్ట్ క్రోమ్లో ఆ వెబ్సైట్ పేజ్ మీద రైట్ క్లిక్ చేయండి. క్రియేట్ క్యూఆర్ కోడ్ ఫర్ దిస్ పేజ్ అనే ఆప్షన్ వస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే ఒక క్యూఆర్ కోడ్ జనరేట్ అవుతుంది. మీ ఫోన్ కెమెరాతో దీన్ని స్కాన్ చేయగానే డైరెక్ట్గా ఆ వెబ్సైట్లో మొబైల్లో ఓపెన్ అయిపోతుంది. ల్యాప్టాప్ టు మొబైల్ డేటా ట్రాన్స్ఫర్కి ఇది చాలా మందికి తెలియని పవర్ఫుల్ ట్రిక్. సీక్రెట్ నెంబర్ 5 పనిలో పడిపోయినప్పుడు పైన ఎన్నో ట్యాబ్స్ని ఓపెన్ చేస్తాం, ఏది ఎక్కడుందో దొరకదు. అప్పుడే ఈ ట్యాబ్ గ్రూప్ ఫీచరు వాడుకోవాలి. సిస్టంలో అయితే ట్యాబ్స్ని రైట్ క్లిక్ చేసి యాడ్ ట్యాబ్ గ్రూప్, న్యూ గ్రూప్ అని క్రియేట్ చేయొచ్చు. దానికి ఒక పేరు, కలర్ను కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. క్లిక్ చేయగానే అన్ని నీట్గా హైడ్ అయిపోతాయి. ఇలా ఆర్గనైజ్డ్గా మనం ట్యాబ్స్ని గ్రూప్ వైజ్ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అదే మీ మొబైల్లో అయితే ట్యాబ్ గ్రిడ్ ఓపెన్ చేసి ఒక ట్యాబ్ని డ్రాగ్ చేసి ఇంకో ట్యాబ్ మీద వదిలేస్తే చాలు, బ్యూటిఫుల్గా మొబైల్లో కూడా గ్రూప్ క్రియేట్ అయిపోతుంది. బ్రౌజర్లో చూడడానికి చాలా క్లీన్గా ఉంటుంది. సీక్రెట్ 6 క్రోమ్ స్ప్లిట్ వ్యూ ట్యాబ్స్. ఇప్పుడు క్రోమ్లోనే 2 ట్యాబ్స్ని ఒకే స్క్రీన్లో చూడొచ్చు అనే విషయం మీకు తెలుసా? ఆల్ట్ ట్యాబ్, విండోస్ డ్రాగ్, డ్రామా అస్సలే అవసరం లేదు. ఇది క్రోమ్లో కొత్తగా వచ్చిన సూపర్ క్లీన్ ఫీచర్. ఏదైనా ఒక ట్యాబ్ మీద రైట్ క్లిక్ చేయండి. అక్కడ యాడ్ ట్యాబ్ టు న్యూ స్ప్లిట్ వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసిన తర్వాత రైట్ సైడ్కి మీకు సెకండ్ స్క్రీన్ కోసం ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్న ట్యాబ్స్ అన్ని లిస్ట్ వస్తుంది. ఆ లిస్ట్లోంచి మీకు కావాల్సిన ట్యాబ్ని సెలెక్ట్ చేసుకుంటే చాలు, డన్, మీ స్ప్లిట్ స్క్రీన్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు 2 ట్యాబ్స్ సైడ్ బై సైడ్లో నీట్గా కనిపిస్తుంది. మీ వర్క్ని చాలా ఈజీ చేస్తుంది. నెక్స్ట్ సీక్రెట్ 7 ఆస్క్ జెమినీ ఇన్ క్రోమ్. గూగుల్ సెర్చ్ కోసం ట్యాబ్స్ చేంజ్ అవుతున్నారా? లేదా ఏఐ జెమినీ కానీ ఏఐ కానీ ఏదైనా యూజ్ చేయడానికి ట్యాబ్ షిఫ్ట్ అవుతున్నారా? ఇప్పుడు ఏఐ అసిస్టెంట్ని క్రోమ్లోనే సైడ్కి తెచ్చుకోవచ్చు. అదే క్రోమ్లో పవర్ఫుల్ ఏఐ ఫీచర్ ఎనేబుల్ చేయడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. రైట్ సైడ్లో ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. అక్కడ ఓపెన్ జెమినీ ఇన్ క్రోమ్ మీద క్లిక్ చేయండి. అంతే, మీ బ్రౌజర్ టాప్ రైట్ కార్నర్లో ఆస్క్ జెమినీ అనే ఆప్షన్ విజిబుల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. మీరు ఏ ట్యాబ్లోనైనా పనిచేస్తున్నా బయటకు వెళ్ళాల్సిన అవసరమే లేదు. అదే పేజ్ నుండి జెమినీని ఓపెన్ చేసి డౌట్స్ అడగచ్చు, కంటెంట్ని సమ్మరైజ్ చేయొచ్చు, ఐడియాస్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ సీక్రెట్ నెంబర్ 8 సెర్చ్ విత్ గూగుల్ లెన్స్. ఒక ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ కాపీ చేయాలా, లేదా ఒక ప్రోడక్ట్ ఏంటో వెంటనే తెలుసుకోవాలా, అది కూడా పేజ్ మారకుండా. ఏదైనా రన్నింగ్ పేజ్లో రైట్ క్లిక్ చేయండి. అక్కడ సెర్చ్ విత్ గూగుల్ లెన్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి. అంతే, మీ స్క్రీన్ని సెలెక్ట్ చేసిన ఏరియాని లెన్స్ అనలైజ్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఇమేజ్లో ఉన్న టెక్స్ట్ని కాపీ చేసుకోవచ్చు. అదేవిధంగా అది ప్రోడక్ట్ అయితే, ప్రైస్ అయినా, సిమిలర్ ఐటమ్స్ వెంటనే మీకు తెలుసుకోవచ్చు. అన్నోన్ ఆబ్జెక్ట్ని కూడా ఐడెంటిఫై చేయొచ్చు. సీక్రెట్ నెంబర్ 9 క్రోమ్ టాస్క్ మేనేజర్. క్రోమ్ స్లో అయిపోతుందా, ఏ ట్యాబ్ ర్యామ్ ఎక్కువ తీసుకుంటుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఒక్క క్లిక్తో కల్ప్రెట్ దొరికిపోతుంది. ఇది క్రోమ్లో హిడెన్ పవర్ఫుల్ ఫీచర్. ఇది ఎలా ఓపెన్ చేయాలో ఇప్పుడు చూద్దాం. కీబోర్డ్లో షిఫ్ట్ ప్లస్ ఎస్కేప్ బటన్ ప్రెస్ చేస్తే చాలు, మీకు ఇది టాస్క్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. లేదా రైట్ సైడ్ ఉన్న 3 డాట్స్ మీద క్లిక్ చేసి మోర్ టూల్స్లో టాస్క్ మేనేజర్ని ఓపెన్ చేయొచ్చు.
ఇప్పుడు మీ క్రోమ్లో ఓపెన్ అయిన ట్యాబ్స్, ఎక్స్టెన్షన్స్, బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అన్ని లిస్ట్లా కనిపిస్తాయి. ప్రతి ట్యాబ్ ఎంత మెమరీ, ఎంత CPU వాడుతుందో కూడా మీరు క్లియర్గా ఇక్కడ చూపిస్తుంది. ఏదైనా ట్యాబ్ ఎక్కువ రీసోర్సెస్ తింటే దానిని సెలెక్ట్ చేసి ఎండ్ ప్రాసెస్ క్లిక్ చేయండి. వెంటనే క్లోజ్ అయిపోతుంది. స్లో అవుతున్న క్రోమ్ని వెంటనే ఫిక్స్ చేయొచ్చు. అన్వాంటెడ్ ట్యాబ్స్ని ఐడెంటిఫై చేసి సిస్టమ్ని ఫాస్ట్ చేసుకోవచ్చు. సీక్రెట్ 10 డూప్లికేట్ ట్యాబ్. ఒకే వెబ్సైట్ని 2 సార్లు ఓపెన్ చేయాల్సిన అవసరం వస్తుందా? మళ్ళీ సెర్చ్ చేయడం బోర్ అనిపిస్తుందా? ఇప్పుడు ఒక్క క్లిక్తో సేమ్ ట్యాబ్ కాపీ చేయొచ్చు. అది క్రోమ్లో సింపుల్ కానీ సూపర్ యూజ్ఫుల్ ట్రిప్. ఏదైనా ట్యాబ్ మీద రైట్ క్లిక్ చేయండి. అక్కడ చూడండి, మీకు డూప్లికేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అంతే, ఆ ట్యాబ్ అనేది అదే ట్యాబ్, అదే పేజ్, అదే పొజిషన్లో కొత్త ట్యాబ్లో ఓపెన్ అవుతుంది. ఒక ట్యాబ్లో ఫామ్ ఫిల్ చేస్తూ ఇంకో ట్యాబ్లో డీటెయిల్స్ చూడాలనుకుంటున్నారా? యూట్యూబ్ డాక్, వెబ్సైట్ కంపేర్ చేయడం చాలా ఈజీ. లాగిన్ పేజ్, డాష్బోర్డ్లో మల్టీ టాస్కింగ్ స్మూత్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. సేమ్ పని రిపీటెడ్గా చేయాల్సిన అవసరం ఉండదు. ప్రొడక్టివిటీ ఆటోమేటిక్గా బూస్ట్ అవుతుంది. వీడియో స్టార్టింగ్లో మీకు చెప్పుకున్నాం కదా ఒక బోనస్ స్టెప్ ఉందని. ఇప్పుడు ఆ బోనస్ స్టెప్ గురించి, ఆ లైఫ్ సేవర్ గురించి మాట్లాడుకుందాం. మీరు ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్ పనిలో ఉండిపోయి హడావిడిలో పొరపాటున వేరే ట్యాబ్ క్లోజ్ చేయపోయి ఇంపార్టెంట్ మీరు వర్క్ చేస్తున్న ట్యాబ్ క్రాస్ బటన్ నొక్కి క్లోజ్ చేసేసారా? ల్యాప్టాప్లో అయితే హిస్టరీలోకి వెళ్ళక్కర్లేదు. జస్ట్ కీబోర్డ్లో Ctrl+Shift+T అని ప్రెస్ చేయండి చాలు. మాయమైపోయిన మీ ట్యాబ్ సెకండ్లలో మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది. అదే మొబైల్లో అయితే పైన 3 డాట్స్ మీద క్లిక్ చేసి రీసెంట్ ట్యాబ్స్లోకి వెళ్ళి కింద రీసెంట్ క్లోజ్డ్ లాస్ట్ కనిపిస్తుంది. సింపుల్గా మళ్ళీ ఓపెన్ చేసుకోవచ్చు. ఇది నిజంగా లైఫ్ సేవర్ కదా? నిజం చెప్పండి, ఇందులో ఎన్ని ఫీచర్స్ మీకు ముందే తెలుసు? కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. మరిన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం శివ టెక్ కన్సోల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.